ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనములు తండ్రి. అలాగే నాయన, ఈరోజు తండ్రి నీ పాద సన్నిధిలో ఉదయకాలముని వచ్చి నిన్ను ఆరాధించుకోవడం మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న బిడ్డలను, ఎక్కువజాముని దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్న బిడ్డలను, అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలను, ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారందరినీ, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే నాయన, ఆకలితో ఉన్నవారికి ఆహారమును, వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను, అలాగే అనేక అనారోగ్యాలు బాధపడుతున్న బిడ్డలకు నాయన, అలాగే దాన్ని మీరే ఎవరెవరు ప్రేరేపించి సహాయాన్ని పంపించమని అలాగే నాయన ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ తండ్రి, ఈరోజు ఇప్పుడు వాక్యం ధ్యానిస్తుంటే మీరే మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మా కొడుకులో రానియున్నాం. యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన మనవలకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం కనుక వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో మనము ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నటకు దేవుడు మనకిస్తున్న ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ యొక్క అదృశ్యాన్ని బట్టి ఎంతగానో ప్రతిరోజు దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా స్తుతిస్తున్నారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక అవకాశం అందరికీ ఉంటుంది, కానీ అందరూ కొందరిది వినియోగించుకునే వారుగా ఉంటారు. ఆ వినియోగించుకునే వారిలో మనం కూడా కొంతమంది ఉన్నందుకు మనం ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఉదయాన్నే లేవడానికి శక్తి ఇస్తున్నాడు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడానికి, దేవుని మందిరానికి రావడానికి, ఒక పాట పాడుకోవడానికి, ఒక స్వరం, ఒక ప్రార్థించుకోవడానికి సమయం, వాక్యం ధ్యానించడానికి అవకాశం, ఇవన్నీ దేవుడు ఇస్తున్నవేనండి. మనం ఏమి కూడా చేయలేము, మన వల్ల ఏమి కూడా కాదు. ఒక్కొక్కసారి లేవాలని కూడా లేవలేని పరిస్థితిలో ఉంటామండి. లెగుద్దాం అనుకుంటాము కానీ శరీరం సహకరించదు. లెగుద్దాము ప్రార్థన చేసుకుందామని అనుకుంటే మన మనసు అనుకుంటుంది, కానీ శరీరం సహకరించదు. ఇంకా ఇప్పటికీ కూడా అండి చాలామంది ఇంకా మంచానికి పడుకుంటారు. మన క్రైస్తవులే రాత్రి గమ్మునే పడుకుంటారు, రాత్రి త్వరగానే పడుకుంటారు, కానీ ఉదయం ఇంకా లేవరు, ఇంకా మంచాల మించి లేవరు. లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి అని కూడా చాలా మందికి ఉండదు ప్రియమైన దేవుడు వారు. ఎందుకంటే శరీరం సహకరించదు వాళ్ళకి. కానీ శరీరం మనం సహకరించింది దేవుని మహాకృపను బట్టి. అందుకే దేవుణ్ణి స్తుతించాలంటున్నాను నేను. కాబట్టి ప్రియమైన దేవుడు వారి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అద్భుతమైన మాట. అందుకు ఇప్పుడు సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండెను. దేవునికి మహిమ కలుగును గాక. అని ఎంత చక్కటి మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రేమ దేవుడు అన్నారు, యెహోవా నామమట బలమైన దుర్గమట, ఆ నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండెను. అప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట మనకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే నీవు నమ్ముకున్న దేవుడు బలమైన వాడు, ఆయన బలమైన దుర్గం. అందుకే భక్తులు అంటారు, నా కోట, నువ్వు నమ్ముకున్న నా దేవుడు, నా శైలం, నా దుర్గం. ఇలా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి రాయబడుతున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే ఇక్కడ ఈ మాటను మీరు పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరైతే యెహోవాను దుర్గముగా చేసుకుంటారో వారికి దేవుడే బలంగా ఉంటాడట. మరొక మాట ఏమన్నాడంటే, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. నువ్వు నీతిమంతుడిగా మారాలంటే, నువ్వు అందులోనికి పరిగెత్తాలంటే, ఇప్పుడు ఈ రోజు ఉందండి, మనము దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. ఈ మాట మనం ఏం చేస్తుందంటేనండి, చెడు వైపుకు వెళ్లకుండా ఆపుతుందండి. దేవుని యందు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావో,
నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ మాట అండి, నీకు బలాన్ని ఇస్తుంది, నీకు శక్తినిస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇంక మాట మీకు బాగా అర్థం కావాలంటేనండి, ఇదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము ప్రారంభవచనం ఒకసారి చదువుదాం ప్రియమైన దేవుని వారారా. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభవచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా నా ఉపదేశం మరొకము, ఆయన నామములోనికి, యెహోవా నామమును ఎవరైతే దుర్గముగా చేసుకుంటారో వారి గురించి మాట్లాడుతూ, నా కుమారుడా నా ఉపదేశం మరొకము, అంటే దేవుని మాట మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. శాంతిని కలగజేస్తాయి. అర్థమవుతుందా? శాంతి నీకు కలగజేస్తాయి. నిజమే ప్రియమైన దేవుని వల్ల దేవుని మాట చాలా బలమైనదండి. దేవుని మాట చాలా శక్తివంతమైనది. దేవుని మాట చాలా ఉన్నతమైనది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఈ దేవుని మాటను మరవకుండా ఉంటే, దేవుని మాటను జ్ఞాపకం చేసుకుని ఉంటే, ఆయన ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకుంటే, ఏమంటున్నాడు ఇక్కడ అంటే ప్రియమైన దేవుని వల్ల, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమే. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద భద్రం చేసుకుంటావో, ఎప్పుడైతే ఆ వాక్యం హృదయంలో దాచుకుంటావో, అప్పుడు ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడుతుంది. అక్కడే చూడండి, అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 వచ్చిన కానీ ఒకసారి మీరు చదవగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ ఒక మాట అంటున్నాడు. మాట ఏంటంటే, నా కుమారుడా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 వచనం, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. అంటే ఎందుకు ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ప్రేమ దేవుని వల్ల, దేవుని మాట బలమైనది, దేవుని మాట సజీవమైనది, దేవుని మాట గొప్పది. అది నీ సర్వ శరీరములకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేది, నీ సర్వ శరీరములకు కూడా బలాన్ని ఇచ్చేది దేవుని వాక్యం ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఈ మాట గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే చాలా ఉన్నతమైన మాట మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు నీవు బలంగా ఉండాలన్నా, నువ్వు ధైర్యంగా ఉండాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు గొప్పగా ఉండాలన్నా, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నా కుమారుడా నా మాటలను ఆలకింపు. ఇందాకేమన్నాడు? అది ఇదే సామెతల గ్రంథం 3వ ప్రారంభం, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము. ఇక్కడేమంటున్నాడు? నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయముందు వాటిని భద్రము చేసుకును, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. దేవునికి మహిమ కలుగును గాక. మనం మన హృదయాన్ని భద్రంగా కాపాడు. ఎందుకనంటే నీవు యెహోవా నామము బలమైన దుర్గము నమ్మవు కనుక, నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతున్నావు కనుక, యథార్థవంతుడిగా బ్రతుకుతున్నావు కనుక నీవు ఆయన దగ్గరికి పరిగెడతావు. అప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడంటే సురక్షితముగా ఉండిస్తాడు ప్రేమ దేవుని వల్ల. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నమ్ముకున్న యెహోవా బలమైన దుర్గము. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు జడియవలసిన పని లేదు, నీవు బాధపడవలసిన పని లేదు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను నడిపిస్తాడు. ఆ యొక్క దావీదు మహారాజుని ఒక గొర్రెలు కాబట్టి ఉన్న అతన్ని ప్రజలు పరిపాలించే రాజుగా చేసేసాడు. ఇదిగో బానిస బ్రతుకుతున్న యోసేపుని ఇదిగో అనేకులు ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళే యోసేపు తల వంచేలా దేవుడు చేశాడు ప్రేమ దేవుడు వాళ్ళ.
శద్రకు మేషకు అబేద్గోలను దానియేలును ఆ యొక్క తమ గాని దేశంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు. ప్రేమ దేవుడు మరి నిన్ను నన్ను పెడతాడు. ఇప్పుడు నువ్వు యెహోవాను బలముగా చేసుకున్నప్పుడు, ఆయన దుర్గముగా చేసుకున్నప్పుడు, నువ్వు నీతిమంతుడిగా ఉండి ఆయనలో నువ్వు పరిగెత్తినప్పుడు నువ్వు సురక్షితముగా ఉందువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నమాట, నువ్వు సురక్షితముగా బ్రతికిదవు. అలా సురక్షితంగా బ్రతకాలి అని అంటే నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన మాటలను హృదయం అనే పలక మీద భద్రం చేసుకోవాలి. గట్టిగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన మాటలను హృదయం అనే పలక మీద భద్రం చేసుకొని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవాదిలో నాయన ఈరోజు తండ్రి నీ పాద సన్నిధిలో నాయన మేము ప్రార్థించుకున్నటప్పుడు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. నిజమైన ఎంతో ఆనందం, ఎంతో సంతోషం ప్రతిరోజు మీరు మాకు ఇస్తున్నారు తండ్రి. ఈ ఆనందం, ఈ సంతోషం మేము చచ్చేంత వరకు, ఈ ప్రాణం విడిచిపోయేంత వరకు కూడా ఉండులాగుదైతే మీరు మాకు సహాయం దయచేయమని మా కొరకు తొందర రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్ముని అందరి సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాల సమయంలో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.